ఒకసారి మనం చర్చిద్దాం. వివాహం అంటే ఏమిటి? అసలు వివాహంలో ఉన్నటువంటి రకాలేమిటి? అసలు వివాహం వల్ల వివాహం వల్ల కలిగే లాభాలేమిటి? ఈ అంశాలన్నిటిని కూడా మనం చర్చిద్దాం. మనం ముందుగా నిర్వచనాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివాహం సామాజిక నిబంధనలతో ఒకటి. ఇది మానవ సమాజం ద్వారా సంస్కృతి పరంగా స్పష్టం చేయబడినటువంటి సామాజికంగా ఆమోదించబడిన రీతిలో లైంగిక జీవితాన్ని నియంత్రించబడడానికి ఏర్పడింది. అంటే ఏమిటి? సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల అంటే స్త్రీ పురుషుల మధ్య ఒక లైంగిక నియంత్రణను మనం చేయడానికి వివాహం అనేది ఒక చట్టపరమైనటువంటి వ్యవస్థ అనే విషయాన్ని మనం గమనించాలి. వివాహం ఒక స్త్రీ పురుషుణ్ణి భార్యాభర్తలుగా సహజీవనం సాగించడానికి అనుమతిస్తుంది. అంటే సమాజంలో చట్టపరంగా ఒక స్త్రీ పురుషుడు అంటే వారికి వయసు వచ్చిన తర్వాత సహజీవనం చేయాలి. అంటే వారు శారీరకంగా కానీ, మానసికంగా కానీ, భావోద్వేగంగా కానీ, సామాజికంగా కానీ కలిసి బ్రతకాలి అంటే గనక ఓన్లీ వివాహం మాత్రమే వారిని అనుమతిస్తుందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అయితే ఇది ఒక సామాజిక ప్రక్రియ. అంటే సమాజంలో మనకి గుర్తింపు దక్కాలి అంటే మనం వివాహం చేసుకుంటే కనుక ఒక హోదా దక్కుతుంది. ఇది స్త్రీ పురుషుడు కొన్ని హక్కులు లేకుంటే బాధ్యతలతో కలిసినటువంటి నివసించడానికి సామాజిక అనుమతి ఇస్తుంది. అంటే వివాహం చేసుకోవటం వలన ఒక వ్యక్తికి కొన్ని హక్కులు కూడా, అంతేకాకుండా కొన్ని బాధ్యతలు కూడా కలిసి వస్తాయనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే వివాహాన్ని నిర్వచించినప్పుడు మనకు ఒక మాల్నివోస్కీ అంటే సామాజిక శాస్త్రవేత్త మాల్నివోస్కీ యొక్క నిర్వచనం మనకు గుర్తుకొస్తుంది. ఈ నిర్వచనం ప్రకారం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు ఒకసారి చూద్దాం. మాల్నివోస్కీ ఏమంటాడంటే, వివాహం పిల్లలను కని పెంచడానికి కుదిరినటువంటి ఒప్పందం. అంటే పిల్లల్ని కని పెంచడానికి కలిగినటువంటి ఒప్పందం ఏమిటంటే అది వివాహం అంటారు. మరొక సామాజిక శాస్త్రవేత్త గిల్లిన్ ప్రకారం వివాహం అంటే ఒక కుటుంబాన్ని ఏర్పరచుకొని సంతానం పొందడానికి సామాజికంగా అనుమతించబడినటువంటి మార్గం. అంటే ఇక్కడ ఆయన మరో రకంగా అంటే వివాహం అంటే ఒక కుటుంబాన్ని ఏర్పరచుకొని సంతానాన్ని భావితరాలకు ఇచ్చేటటువంటి ఒక వ్యవస్థనే మనకు వివాహం అని మనకు గిల్లిన్ చెప్పటం జరిగింది. ఇక హెచ్ఎన్ జాన్సన్ ఏం చెప్తున్నాడంటే, వివాహం ఒక స్త్రీ ఒక పురుషుడు సమాజంలో నిలబడడానికి అంటే నిలదొక్కుకోవడానికి, సంతానాన్ని పొందడానికి ఇబ్బంది పడకుండా సామాజికంగా అనుమతించబడినటువంటి నిలకడమైనటువంటి సంబంధం అని మనకు హెచ్ఎం జాన్సన్ కూడా మనకి వివాహం గురించి ఇలాంటి నిర్వచనాలు ఇస్తున్నారు. మనకి వెస్టర్ మార్క్ మరొక సామాజికవేత్త, ఇతని యొక్క నిర్వచనం ఏంటో ఒకసారి చూద్దాం. ఒక స్త్రీ పురుషుల మధ్య సంతానం కలిగే వరకు కొనసాగే ఎక్కువ లేదా తక్కువ మన్నిక గల సమాగం లేదా విడాకుల ద్వారా విచ్ఛిన్నం కాకపోతే ఈ సమాగమం శాశ్వతంగా ఉంటుంది. అంటే పిల్లలు అయ్యే వరకు భార్యాభర్తలు కలిసి ఉంటే కనుక దీన్ని వివాహ వ్యవస్థ అంటారు. లేదా వారు ఏమన్నా మధ్యనే విడాకులు తీసుకున్నట్లయితే కనుక వారు అది విచ్ఛిన్నం అయ్యే అవకాశం ఉంటుంది అంటారు. మరి ఈ వివాహంలో ఏ రకాలు ఉన్నాయి అనే విషయాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం. వివాహం సార్వత్రిక సామాజిక నిబంధన. అంటే ఒక సిస్టమ్ ఆఫ్ రూల్స్, ఓ సిస్టమ్ ఆఫ్ గైడ్ లైన్స్, ఓ సిస్టమ్ ఆఫ్ నిబంధనలతోటి ఈ వివాహం అనేది జరుగుతుంటుంది. అందులో ముఖ్యంగా ఏక వివాహం అని, బహు వివాహం అని ఉంటాయన్నమాట. అంటే ఏక వివాహం అంటే ఏమిటి? ఒకే సమయంలో ఏకకాలంలో ఒక వ్యక్తి అంటే ఒక పురుషుడు ఒక స్త్రీతో గనక వివాహం జరిగి వారు బాంధవ్య జీవితంలో ఉన్నట్లయితే దాన్ని ఏక వివాహం అంటారు. ఒకవేళ ఆ స్త్రీ మరణించినట్లయితే మళ్ళీ ఆ వ్యక్తి మళ్ళీ పెళ్లి చేసుకున్నట్లయితే, వివాహం ఆడినట్లయితే ఎప్పటికైనా ఒకే స్త్రీ ఒకే పురుషుడు వివాహ బంధవ్యంలో చట్టపరంగా ఉన్నట్లయితే దాన్ని మనం ఏమంటామంటే ఏక వివాహం అంటాం. మరొకటి ఏమిటి? బహు వివాహం అంటే ఏమిటి?
ఒక వ్యక్తి ఒకే సమయంలో ఒకరికంటే ఎక్కువ భర్తలు కానీ లేకుంటే భార్యలు కానీ కలిగి ఉన్నట్లయితే దీన్ని ఏమంటాం? బహువివాహం అంటాం. అంటే ఒకే సమయంలో, అంటే ఏకకాలంలో ఒక పురుషుడు కానీ స్త్రీ కానీ ఒకరికంటే ఎక్కువ భార్యలు కానీ భర్తలు కానీ కలిగి ఉన్నట్లయితే దాన్ని మనం ఏమంటాం? బహువివాహం అంటాం. ఇక మరొక వివాహాల్లో ఇంకొక రకమైనటువంటి వివాహం ఏమిటంటే బహుభర్తృత్వం అంటాం. అంటే ఒక స్త్రీ ఎక్కువ కంటే ఒక పురుషుని కంటే ఎక్కువ మంది పురుషులను భర్తలుగా కలిగి ఉంటే మాత్రం దీన్ని ఏమంటాం? బహుభర్తృత్వం అంటాం. ముఖ్యంగా ఈ వ్యవస్థ టిబెట్లో ఉంది మనకు. అంతేకాకుండా ఆఫ్రికాలోని కొంతమంది మనకు గిరిజనులో ఈ బహుభర్తృత్వం అనే కాన్సెప్ట్ ఉంది. ముఖ్యంగా ఒకప్పుడు కేరళలోని నాయర్లలో కూడా ఈ బహుభర్తృత్వం అనే ఒక వ్యవస్థ ఉండేది. అందులో మళ్ళీ మనకు 2 రకాలు ఉంటుంది. ఏమిటంటే సోదర బహుభర్తృత్వం, సోదరేతర బహుభర్తృత్వం. అంటే కేవలం సోదరులని చేసుకుంటే కనుక బహుభర్తృత్వం, లేకుంటే సోదరులు కాకుండా వేరే వారిని చేసుకుంటే కనుక సోదరేతర బహుభర్తృత్వం అనేది ఉంటుంది. ఈ విషయాల్ని మనం గమనించాలి. ఇంకొకటి ఏమిటంటే బహుభార్యత్వం. అంటే ఒక వ్యక్తి ఒక స్త్రీ కంటే ఎక్కువ మందిని గనక పెళ్లి చేసుకున్నట్లయితే గనక, అంటే ఒక్కరికంటే ఎక్కువ మందిని భార్యలను చేసుకుంటే దాన్ని బహుభార్యత్వం అంటారు. అయితే ఇందులో కూడా మళ్ళీ మనకు 2 రకాలు ఉంటారు. ఏమిటి అంటే కనుక భార్య భగని భార్యత్వం అని, లేకుంటే భార్య భగనేతర బహుభార్యత్వం అంటాం. అంటే భార్యకు సంబంధించినటువంటి అక్కచెల్లెలని కనుక పెళ్లి చేసుకున్నట్లయితే దాన్ని ఏమంటామంటే భార్య భగిని భార్యత్వం అంటాం. అదే కనుక భార్య సోదరిమణులు కాకుండా వేరే వారిని వివాహం ఆడినట్లయితే భార్య భగినేతర బహుభార్యత్వం అంటాం. ఇలా మనకు వివాహ రకాల్లో కనబడుతుంది. అంతేకాకుండా సమూహ వివాహం అంటే గ్రూప్ మ్యారేజెస్ అంటుంది. అంటే ఒక్కరికంటే ఎక్కువ భార్యలు కానీ ఒక్కరికంటే ఎక్కువ భర్తలు కానీ ఇలాంటి ఒక గ్రూప్ మ్యారేజ్, సమూహ మ్యారేజ్ అంటాం. ఇది నిజంగా కూడా చాలా నీచమైనటువంటి వివాహంగా మనకు లిటరేచర్లో లేకుంటే కనబడుతుంది. ఇక మరొకటి ఏమిటంటే కనుక దేవర వివాహం, అదేవిధంగా భార్య భగిని వివాహం. దేవర వివాహం ఏమిటంటే ఈ వివాహంలో భర్త మరణం తర్వాత భార్య అతని సోదరుల్లో ఒకరిని వివాహం చేసుకుంటుంది. దీన్ని దేవర వివాహం అంటాం. భార్య భగిని వివాహం అంటే ఒకవేళ భార్య చనిపోయినట్లయితే ఆమె సోదరిళ్ళలో ఎవరైనా చేసుకుంటే కనుక భార్య భగిని వివాహం అంటాం. ఇలాంటి వివాహాలు మనకు భారతదేశంలో చాలా చోట్ల కనబడుతూ ఉంటాయి. హిందువులో ముఖ్యంగా ప్రస్తుత కాలంలో మనకు కనపడేది ఏమిటంటే కనుక ముఖ్యంగా ఏకవివాహం అనేది మనకు కనబడుతూ ఉంటుంది. అంతేకాకుండా మనకు ముస్లిం వివాహం కూడా, ముస్లింలో కూడా హిందువులలో వివాహం అనేది చాలా పవిత్రమైనది. అదే ముస్లింలో చూసినట్లయితే ఇది ఒక సోషల్ కాంట్రాక్ట్ అంటాం. ముస్లింల వివాహంలో మనకు కనబడేది బీనా వివాహం, బాల వివాహం, ముతా వివాహం అని అనేక రకాల వివాహాలు ఉన్నాయి. ముస్లిం వివాహంలో ముఖ్యంగా మెహర్ అంటే వివాహ సమయంలో ఆ స్త్రీకి పురుషుడు ఇచ్చేటటువంటి కానుకను ఏమంటామంటే మెహర్ అంటాం. అంతేకాకుండా తలాక్ అంటాం. అంటే విడాకుల గురించి చెప్పే విషయమే తలాక్. అదేవిధంగా క్రిస్టియన్లలో కూడా వివాహం అంతర్వివాహ నియమ ప్రకారం తమ పిల్లల వివాహం ద్వారా సంబంధం ఏర్చుకొని జరుపుతూ ఉంటారు. క్రిస్టియన్ వివాహంలో మనకు పలు రకాల వివాహాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా వివాహ రద్దు విడాకులు వంటివి కూడా ఉన్నాయి. ఒకవేళ భర్త మతాన్ని మార్చుకున్నా, లేకుంటే రెండవ వివాహం చేసుకున్నా, ఇతరత్ర కారణాల వల్ల భర్తకు క్రైస్తవులు కూడా వాళ్ళు విడాకులు ఇచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా వివాహాన్ని మనం చాలా కాంప్రిహెన్సివ్గా చదువుకోవాల్సిన అవసరం ఉంది. వివాహం ఒక సామాజికమైనటువంటి వ్యవస్థగా, సామాజిక సంస్థగా సమాజ శాస్త్రంలో మనం చదువుతాం. థ్యాంక్ యూ.